వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఏపీ టెట్ మరియు డిఎస్సి సంబంధించినటువంటి ఎగ్జామ్ సంబంధించి అది త్వరలో నిర్వహించనుంది. ఈ నిర్వహణ సంబంధించినటువంటి ఈ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేవారు మరియు తెలుగు అకాడమీ సంబంధించి ఇంటర్మీడియట్ బుక్స్ చదవాలా, అది కూడా ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ బుక్స్ చదవాలా. ఎగ్జాంపుల్గా మెథడాలజీ, బయాలజీ వాళ్ళు కానీ, హిస్టరీ, సోషల్ వాళ్ళు కానీ, ఇతర సబ్జెక్టులు ఎవరైనా సరే ఖచ్చితంగా తెలుగు అకాడమీ బుక్స్ చదవాలండి. ఫస్ట్ పాయింట్గా తెలుగు అకాడమీ బుక్స్ చదవాలి. అది కూడా స్కూల్ అసిస్టెంట్ మాత్రమే చెప్తారు. మరి ఎస్జిటి ఉంటుంది, 1 to 5th క్లాస్ చెప్పేవారు ఎస్జిటి, డిఈడి అంటారు కదా. మరియు బీఈడి చేసిన వారు వాళ్ళే స్కూల్ అసిస్టెంట్ అంటారు. వీళ్ళ యొక్క వాళ్ళు 6 to 10 చెప్తుంటారు. వీళ్ళు 6 నుంచి 10 స్కూల్ అసిస్టెంట్ అంటారు. వీరు బీఈడి చేస్తేనే ఎలిజిబుల్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అయితే మాకు సార్ ఇంటర్మీడియట్ బుక్స్ బయట మార్కెట్లో ఉన్నాయి, కానీ ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయా? వెబ్సైట్లలో ఏ వెబ్సైట్లో కానీ, ఈ బుక్స్ రూపంలో కానీ, పీడిఎఫ్లో కానీ మనకు అందుబాటులో లేవు. బయట మార్కెట్లో మనం మనీ పే చేసి మనకు కొనవలసిందే. ఓకే. ఎగ్జాంపుల్ నేను బయాలజీ మెథడాలజీ సంబంధించి కొన్ని బుక్స్ తీసుకొచ్చానండి. ఆ బుక్స్ యొక్క ఇంట్రడక్షన్తో పాటు మీకు సిలబస్, వాటి యొక్క ధర. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమెజాన్ యాప్లో విపరీతమైన ప్రైస్ పెట్టారండి. ఒక్కొక్క బుక్ దగ్గర దగ్గర 400 రూపీస్ ఏవో పెట్టాడు. నేను చూపిస్తాను చూడండి. మనకు అందుబాటులో ఉన్న బుక్స్ ఇవి కూడా చెప్తాను చూడండి. ఏపీ తెలుగు అకాడమీ మరియు తెలంగాణ స్టేట్ యొక్క తెలుగు అకాడమీ బుక్ సిలబస్ 2018 2018 ప్రింటింగ్ అయిన బుక్స్ మాత్రమే తీసేసుకోండి. 2018 రెండు బోత్ సిలబస్, రెండు రాష్ట్రాల యొక్క సిలబస్ తెలుగు అకాడమీ రెండు ఒకటే. హిస్టరీ కావచ్చు, బయాలజీ సంబంధించి బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, ఎవరైనా సరే సేమ్ అవే బుక్స్ మాత్రమే తీసేసుకోండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వృక్షశాస్త్రం. వీళ్ళు బయాలజీ స్టూడెంట్స్. వీళ్ళకు టెట్లో ఉపయోగపడకపోయినప్పటికీ వాళ్ళు అనుకోవచ్చు, సార్ మాకు 3 to 10th క్లాస్ వరకు చెప్పారు సార్, మీరు అది ఏకంగా ఇంటర్మీడియట్ చెప్పారంటే మీకు టెట్లో యూజ్ అవ్వకపోయినప్పటికీ డిఎస్సిలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా చదవాలి. బయాలజీ స్టూడెంట్స్ ఏ మెథడాలజీ వారు ఆ బుక్స్ బయట మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి, తీసుకోండి. ఆన్లైన్లో మాత్రం ఎక్కడ పీడిఎఫ్లు లేవు. ఓకే. ఖచ్చితంగా టెట్ కన్నా ప్రిపేర్ అవ్వాల్సిందే. డిఎస్సికి మీరు కన్ఫర్మ్ అంటే డిఎస్సి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిందే. ఇది చూడండి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పాఠ్య కింద వృక్షశాస్త్రం, బాటనీ ఇట్లా ఉంటుందండి పీడిఎఫ్. దాని మీద సరి పేపర్ బుక్ యొక్క ఫ్రంట్ పేజ్ చూడండి. ఇక్కడ తెలుగు అకాడమీ హైదరాబాదు, తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి తెలంగాణ. సార్ మరి ఏపీ టెట్ కదా, తెలంగాణ బుక్స్ తీసుకొచ్చారంటే రెండు సిలబస్ ఒకటే అండి. రెండు సిలబస్, రెండు రాష్ట్ర సిలబస్ కూడా 2018 నుంచి మనం సిలబస్. అప్పటి నుంచి ఈ సంవత్సరం 2024 నూతనంగా ఇప్పుడు ఈ మధ్య ప్రింట్ అవ్వలేదు. 2018 నుంచి 2024 వరకు. కాబట్టి మనం ఈ బుక్స్ తీసుకోవచ్చు. ఏపీ అయినా సరే, తెలంగాణ సరే 2018. ఓకేనా. చూడండి, కొంచెం జూమ్ చేస్తారు చూడండి. ఫస్ట్ ఇయర్ బుక్స్ అని చెప్పాడు. బాటనీ ఎప్పుడు ప్రింట్ అయ్యాడు? ఫస్ట్ ఇయర్ 2012. రీసెంట్ ఎప్పుడు? 2018. ఈ 2018 సిలబస్ నుంచి ఇప్పటి వరకు మారలేదు. 2018 నుంచి 24 వరకు అంటే ప్రజెంట్ వరకు కూడా మారలేదు. కాబట్టి 2018 బుక్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకే. అవి తెలంగాణ స్టేట్ అని కానీ, ఏపీ స్టేట్ అని కానీ. పోతే ఇక వీటి యొక్క ప్రైస్ చూడండి, 80 రూపాయలు అంటే 80 రూపీస్ ప్రైస్ ఉంది. అమెజాన్లో చాలా ఎక్కువ ఉందండి, 80 రూపాయలే ప్రైస్ ఉంది. ఓకే. 80 రూపీస్ ప్రైస్ మాత్రమే. బయట జిరాక్స్ కూడా తీసుకోవద్దండి, జిరాక్స్గా ప్రైస్ ఎక్కువ అవుతుంది బయట మార్కెట్లో. మీకు పెద్ద పెద్ద బుక్ స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడ తీసేసుకోండి. ఓకే. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే విజయవాడ కానీ, గుంటూరు కానీ మీకు దగ్గరలో మీ జిల్లా కేంద్రంలో అవైలబుల్గా ఉంటే తెలుగు అకాడమీ బుక్స్ ఇలా డిఎస్సికి ప్రిపేర్ అవుతారంటే వాళ్ళు సపరేట్గా స్పేర్ చేసి పెట్టి ఉంటారు, వాళ్ళు ఇస్తారు. ఓకేనా. దీని ప్రైస్ 80 రూపాయలు. సిలబస్ చూడండి, మీకు సిలబస్ చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుందండి సిలబస్. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ బుక్. అంటే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ మెథడాలజీ కదా, వాళ్ళు చదవాల్సింది. వీళ్ళకు టెట్ చదవకపోయినప్పుడు ఖచ్చితంగా డిఎస్సికి మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే. జీవ ప్రపంచంలో వైవిధ్యం, దాంట్లో సబ్ చాప్టర్స్ జీవ ప్రపంచమని, జీవశాస్త్ర వర్గీకరణని, మొక్కల విజ్ఞానం మరియు వృక్షశాస్త్రమని, వృక్ష రాజ్యం యూనిట్ 1కి ఇచ్చారు. టోటల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? టోటల్గా 7 యూనిట్స్ ఉన్నాయి. ఈ 7 యూనిట్స్లో సెకండ్ చూడండి,
మొక్కల నిర్మాణాత్మక సంవిధాన స్వరూప శాస్త్రం, పుష్పించే మొక్కల యొక్క స్వరూప శాస్త్రం. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మన దగ్గర ఉండి 10th, 8th, 9th బుక్స్కి అనుసంధానించుకుని చదువుకోవాలి వీటిని. ఎగ్జాంపుల్ 10thలో ఈ మొక్కల గురించి వచ్చిందనుకోండి, పుష్పించే మొక్కలు, పుష్పించని మొక్కలు ఉంటాయి కదా, వాటికి లింక్ చేసుకుంటూ చదువుకోవాలి. అది మెయిన్ చేసే కాన్సెప్ట్. నేను ఏ బుక్ ఆ బుక్ చదువుకుంటే కన్ఫ్యూజ్ అవుతారండి. వాటిని ఈ బుక్లో మాత్రం కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం అధ్యయనం చేయాలి. మొక్కల్లో ప్రత్యుత్పత్తి ఇంపార్టెంట్. మనకి ఇవన్నీ చదవాలి. ప్రత్యుత్పత్తి విధానాలు, పుష్పించే మొక్కల యొక్క లైంగిక ప్రత్యుత్పత్తి, సెక్సువల్ అనెక్సెక్సువల్ ఉంటుంది కదా, అలా. మొక్కల్లో సిస్టమాటిక్స్, లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి ఉంటాయి కదా, అది చెప్పాను. ఓకే. మొక్కల సిస్టమ్, ఆవృత బీజాలకు వర్గీకరణ శాస్త్రం, ఇవంతా సిలబస్ అండి. ఒకసారి మీకు కావాలంటే చెక్ చేసుకోండి. కణం నిర్మాణాల విధులు మొక్కలకు సంబంధించి, అంతర్య సంవిధానం, వృక్ష ఆవరణ శాస్త్రం. ఈ 7 టాపిక్స్ అండి. ఈ 7 టాపిక్స్ మనకు ఉంటాయి. చూడండి, ఈ 7 టాపిక్స్ మనం చూసుకోవాలి. సార్ ఈ 7 టాపిక్స్ చదవాలంటే మీ యొక్క బుక్స్లో ఉంటుంది కదా. ఎగ్జాంపుల్కు ఇక్కడ చూడండి, పుష్పించే మొక్కల స్వరూప శాస్త్రం లేదా మొక్కల్లో ప్రత్యుత్పత్తి విధానం ఉంటుంది కదా. ఆ ప్రత్యుత్పత్తి మీకు ఎక్కడన్నా 8th, 9th, 10th క్లాస్ బుక్స్ దొరుకుతుంది అనుకోండి, ఆ టాపిక్ను ఈ టాపిక్తో మొత్తం అనుసంధానం చదువుకోవాలి. అక్కడ బుక్లో లేని పాయింట్ హైయర్ స్టడీస్ కదా ఇది. దీంట్లో కొన్ని డెప్త్గా, ఇన్డెప్త్గా కూడా ఇచ్చింటారు కాబట్టి ఇలా చదువుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ఇయర్ బాటనీ సెకండ్ ఇయర్ బుక్ చూడండి. ఇంటర్ 2వ సంవత్సరం పాఠే కింద వృక్ష శాస్త్రం. ఇది కూడా బాటనీ బుక్. ఇది కూడా తెలుగు చెప్పాను కదా, తెలుగు అకాడమీ హైదరాబాద్. ఓకే. సార్ ఏంటి ఏపీ కదా, తెలంగాణ చెప్పొద్దు. ఏపీ 2, తెలంగాణ స్టేట్ 2 సిలబస్ ఒకటే. అది కూడా 2018 బుక్. ఈ సిలబస్ కూడా చూడండి. దీని యొక్క ప్రైస్ చూడండి, 87 రూపీస్. ఎప్పుడుది? 2018. ఫస్ట్ 2013 ఫస్ట్ ఎడిషను. దాని 2018 నుంచి కూడా నెగిటివ్ కూడా అదే ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ప్రజెంట్ ఫ్రెష్ కావాలంటే ఇంకా ప్రింట్ చేసి ఉంటారు కానీ 2018 సిలబస్ అయినా 2022 ప్రింట్ చేసినా కూడా సేమ్ ఒకటే సిలబస్, గుర్తుపెట్టుకోవాలి. చూడండి సిలబస్ ఇదంతా. సెకండ్ ఇయర్ బాటనీ వృక్ష వర్గీకరణ, వృక్ష శరీర ధర్మశాస్త్రం. వృక్ష శరీర ధర్మశాస్త్రం. దానిలో మొక్కలలో రవాణా, ఖనిజ పోషణ, ఎంజైమ్లు, ఉన్నత మొక్కలో కిరణజన్య సంయోక్రియ, మొక్కల్లో శ్వాసక్రియ, మొక్కల్లో పిడుదల అభివృద్ధి. ఈ టాపిక్స్ మొత్తం చదువుకోవాలి. ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోక్రియ ఉంటుంది కదా, దాంట్లో చదువుకోవాలి. సూక్ష్మ జీవశాస్త్రం, బ్యాక్టీరియాలు మరియు వైరస్లు, జెనెటిక్ జన్యు శాస్త్రం, అనువంశకాలు మరియు వైవిధ్య. 10th క్లాస్లో వస్తుంది. 10th క్లాస్ బుక్లో ఉంటుంది, ఎన్ఎస్ బుక్లో. పాత బుక్లో కూడా ఉంది, మరి కొత్త బుక్ చెక్ చేసి ఉంది. అణుజీవ శాస్త్రం, అనుస్థాయి ఆదర్శం, ఇవన్నీ కూడా చూడండి. జీవ సాంకేతిక శాస్త్రం అని ఇవన్నీ చూడండి. టోటల్ ఎన్ని యూనిట్స్ అని మనకి 6 యూనిట్స్ ఉన్నాయి. 6 ఒకసారి చూస్తాను చూడండి, మీరు కూడా చెక్ చేయండి ఒకసారి. ఇవన్నీ కూడా 6 యూనిట్. ఇవి సెకండ్ ఇయర్ బాటనీ బుక్. సెకండ్ ఇయర్ది బాటనీ బుక్, తెలుగు అకాడమీ బుక్స్ అండి ఇవన్నీ. ఓకే. నెక్స్ట్ మనము జువాలజీ సంబంధించిన బుక్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జంతు శాస్త్రం. ఇలా ఉంటుంది, ఇలా ప్యారెట్ సింబల్ ఉంటుంది. ఈ బుక్స్ మాత్రమే తీసేసుకోండి. ఓకేనా. చూడండి దీని ప్రైస్ ఎంత ఉంది? 90 రూపీస్ ఉంది. ఎంత? 90 రూపాయలు. ఇది కూడా చూడండి 2018, 90 రూపాయలే ఉంది. చూడండి దీనిలో చాలా సిలబస్ ఉంటుంది. జీవ ప్రపంచ వైవిధ్యం. జీవం అంటే ఏమిటి? జంతు శాస్త్రములకు సంబంధించి మొత్తం ఉన్నాయి చూడండి. జాతి భావన, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. మీకు డిఎస్సికి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఓకే. చూడండి మొత్తం యూనిట్స్ ఉన్నాయి. సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్. చూడండి ఈ యొక్క వర్గాలు, ఫొరిఫెరా, సిలెంట్రేటా, టీనోఫర్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏ శాస్త్రవేత్త ఎన్ని రకాల వర్గీకరించారు అవన్నీ దాంట్లో ఉంటాయి. చూడండి గమనం బ్రిడ్జ్, టోటల్ 5 యూనిట్స్. ఇంకా చూడండి ఇంకా ఉన్నాయి. టోటల్ యూనిట్స్ అండి, టోటల్ 8 యూనిట్స్ ఉన్నాయి. 8 యూనిట్. మానవ సంక్షేమంలో జీవశాస్త్రము. ఓకే. ఇవన్నీ కూడా పర్యావరణం, జీవావరణము, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే. మళ్ళీ చూపిస్తాను చూడండి సిలబస్ మీకు. ఫస్ట్ ఇయర్ జువాలజీ మొత్తం 8 యూనిట్స్ ఉన్నాయి. అట్లా 8 యూనిట్స్. ప్రోటోజోవాల గమన సంబంధించిన మొత్తం ఉంటాయి చూడండి. ఇవన్నీ చూడండి ఇక్కడ. నెక్స్ట్ జువాలజీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 105 రూపాయలు. చూడండి 2018 బుక్. ఓకే. చూడండి ఈ సిలబస్, ఈ బుక్ చాలా బాగుంటుందండి. ఫస్ట్ శరీర
మానవ శరీర నిర్మాణ శాస్త్రం. ఒక ఇందులో జీవక్రియ, శోషణ, కొంచెం జూమ్ చేస్తాను క్లారిటీగా ఉంటుంది. చూడండి, జీర్ణక్రియ, శోషణ, శ్వాసించడం, వాయువుల వినిమయం. నెక్స్ట్ చూడండి, మానవ శరీర నిర్మాణ శాస్త్రం యూనిట్ 2కి వచ్చారు. టోటల్గా యూనిట్స్ ఉన్నాయి మనకు 8 యూనిట్స్ ఉన్నాయి, మొత్తం 8 యూనిట్లు ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంటుంది బుక్. చూడండి, మానవ ప్రత్యుత్పత్తి, శరీర నిర్మాణ శాస్త్రం, రోగ కంటుంచండి, నర్వస్ సిస్టమ్ అంటే కనుక చాలా బాగుంటుంది ఈ బుక్. ఖచ్చితంగా డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ బుక్ చదువుకోవాల్సింది. అయితే ఇన్ డెప్త్గా ఉంది సమాచారం అంతా మొత్తం. ఓకే, చూడండి, మీకు ఎగ్జాంపుల్ ఒక లెసన్లో ఒక టాపిక్ చూపిస్తాను. జీవక్రియ మరియు శోషణలో జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్. ఇక్కడ చూడండి, జీవులు జీవించి ఉండడానికి ఆహారం ప్రాథమిక అవసరం. ఇది శక్తిని, ఖనిజాల బదులకు పునర్నిర్మాణానికి అవసరమై కర్బన పదార్థాలు సమకూరుస్తుంది అని చెప్పేసి మొత్తం ఇచ్చాడు. చూడండి, ఈ విటమిన్స్ అన్నీ ఇచ్చాడు ఇక్కడ. ఇక్కడ చూడండి, స్థూల ఆహార పదార్థాలు సరళ శోషణ రూపంలోకి మార్చే ప్రక్రియనే జీర్ణక్రియ. స్థూల ఆహార పదార్థాలను సరళ శోషింపదగిన రూపంలోకి మార్చే ప్రక్రియ జీర్ణక్రియ అంటే ఇది ఎంజైమ సంశ్లేషణ చర్య అంట. ఇది మన జీర్ణ వ్యవస్థ జరుగుతుంది. జీర్ణక్రియ యాంత్రిక జీవ రసాయన ప్రక్రియ ద్వారా జరుగుతుంది. ఇంకో పేజ్ చూపిస్తారు చూడండి. ఇంకా చూడండి, చాలా క్లారిటీగా ఇచ్చాడు. జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, మానవ ఆహారంలో నోటితో మొదలు పాయువుతో అంతమవుతుంది. ఇది ఇంపార్టెంట్. మానవుడి యొక్క ఆహారము మౌత్, నోటితో పోయి పాయువుతో అంతమవుతుంది. నోటితో నుంచి పాయువు దాకా ఇలా మొత్తం డయాగ్రామ్ వేసి క్లారిటీగా ఉండండి. కలర్ఫుల్గా ఉంది బుక్. చూడండి, ఎగ్జాంపుల్గా నోరు ఆశ్చర్యకరం ఉంది. మనకు చెప్పాం కదా, దంత సూత్రం ఉంటుంది 2123/2123. ఓకే, ఇది చూడండి, ఇక 2102 ఇది పిల్లల్లో ఉంటుంది, చిన్నపిల్లల్లో దంత సూత్రం. ఇది పెద్దవాళ్ళది 2123 2123 2102/2102 ఇది పిల్లల దంతం, ఇది పెద్దలది. చాలా క్లారిటీగా ఇచ్చారండి. ఇవంతా కూడా దంత నిర్మాణం అని. రథనికలు అంటే ఏంటి, కుంతకాలు. మనకు ఆ బుక్స్లో కొంచెం డెప్త్గా లేనప్పుడు ఈ బుక్లో మనం చదువుకుంటే బాగుంటుంది. ఓకే, చూడండి, ఇక్కడ టీత్ అంటే ఇది. ఓకే, చూడండి, ఎనామిల్ పొర గెంటించే ఆవరించబడుతుంది. చూడండి, ఇక్కడ టంగ్, నాలుగు గురించి క్లారిటీగా ఇచ్చారు. అలానే పైరిన్స్, గ్రసని గురించి కూడా ఇచ్చాను. చూడండి, అంతా కంటెంట్ చాలా బాగుంటుందండి బుక్. అలానే మెథడాలజీ వాళ్ళు కానీ బయాలజీ సోషల్ హిస్టరీకి సంబంధించి బుక్స్ ఉంటాయండి. హిస్టరీ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ బుక్, అవి కూడా 2018. అది తెలంగాణ స్టేట్ అని పర్లేదు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని, తెలుగు అకాడమీ బుక్స్ అయితే చెప్పాను కదా, 2 ఒకటే. అవి కూడా 2018 బుక్స్ ఉంటాయి, తీసేసుకోండి. ఓకేనా, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. కీప్ స్మైలింగ్.